ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మేదరమెట్ల వద్ద ఎమర్జెన్సీ రన్వేపై ఈ రోజు ఎయిర్ ఫోర్స్ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. విపత్తుల సమయంలో వినియోగించుకునేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మేదరమెట్ల, సింగరాయకొండ వద్ద 2 ఎమర్జెన్సీ రన్వేలు నిర్మించారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరోసారి ట్రయల్ రన్ చేపడుతున్నారు. రన్వేపై కార్గో, జెట్ విమానాలు దిగుతాయి. ట్రయల్ రన్ కోసం 16వ నంబర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ను మళ్లించారు. గత ఏడాది మేదరమెట్ల వద్ద రన్వేపై 4 కార్గో విమానాలు, 1 జెట్ విమానంతో ట్రయల్ రన్ నిర్వహించారు. రన్వే దిగకుండా 100 మీటర్ల ఎత్తులో ట్రయల్ రన్ చేపట్టారు. రేణంగివరం, కొరిసపాడు మధ్య జాతీయ రహదారులపై ఎయిర్ ప్యాడ్ నిర్మించారు. విమానాల అత్యవసర ల్యాండింగ్కు అవసరమైన 4 కిలోమీటర్ల దూరం వరకు రహదారిని నిర్మించారు. ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించే సమయం తగ్గుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా 19 చోట్ల అత్యవసర ల్యాండింగ్ కోసం రన్వేలు ఏర్పాటు చేశారు. అందుకే బాపట్ల జిల్లాతో పాటు ప్రకాశం జిల్లా, సింగరాయకొండలలో 2 చోట్ల ఎమర్జెన్సీ రన్వేలను కేంద్రం సిద్ధం చేసింది. రన్వే కోసం 4 కిలోమీటర్ల పరిధిలో 6 మీటర్ల మేర తవ్వి 4 లేయర్లుగా సిమెంట్ రోడ్ నిర్మించారు. డివైడర్లను, చుట్టుపక్కల ఉన్న చెట్లను, విద్యుత్తు తీగలను తొలగించి నిర్మాణం చేపట్టారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాం లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. జయరాం, చెప్పండి, ప్రకాశం జిల్లాలో ఇవాళ నిర్వహించబోయే ఎమర్జెన్సీ ట్రయల్ ఎయిర్ ఫోర్స్ ట్రయల్ రన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియ, మరికొద్దిసేపట్లో బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద యుద్ధ విమానాలు దిగబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రస్తుతం మనం ఇక్కడ స్పాట్ ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ రేణింగ్ వారం ప్రస్తుతం మనం ఇక్కడ రన్వే ఎపిసోడ్ చూడొచ్చు. ఈ రన్వే రోడ్డు మొత్తం ఇటు 4 ఏళ్ల క్రితమే ఈ రన్వేని అయితే ఇక్కడికి కంప్లీట్ చేయడం జరిగింది. ఇంతకుముందు 2 ఏళ్ల క్రితం 2018లో అక్కడికి విమానాలు ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఆ వచ్చిన సమయంలో అయితే ఈ రోడ్డుపై ఈ రన్వేపై అప్పుడు ల్యాండ్ కావలేదు. అయితే ఈ రోజు 2 ఏళ్ల తర్వాత ఈ రోజు ఇక్కడికి ఒక యుద్ధ విమానంతో పాటు మరొక జెట్ విమానం కూడా అయితే ఈ రోజు ఇక్కడికి దిగనుంది. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చక్కచక్కగా ఇక్కడ జరిగిపోతున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడే ఈ రన్వే పై మొత్తం కూడా 4 విభాగాలు అయితే ఇక్కడ విభజించారు. మొత్తం ఈ 4 విభాగాలుగా అయితే ఈ రోడ్డును అయితే విస్తీర్ణం చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం 4 క్రాఫ్ట్గా ఇక్కడ విభజించారు. ఎందుకంటే ఈ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అయితే ఇవన్నింటి కూడా ఇటువంటి ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇటు మేదరమెట్ల వద్ద అయితే ఇక్కడ మేదరమెట్ల వద్ద ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒక ఎమర్జెన్సీ సమయంలో ఈ ల్యాండింగ్స్ అనేది చాలా ఉపయోగపడతాయని కూడా అయితే ఇటు నేవీ, ఇటు ఇండియన్ గవర్నమెంట్ అయితే భావించింది. ఈ నేపథ్యంలో కూడా ఎమర్జెన్సీ సమయంలో ఇటు వరదల సమయంలో, ఇటు భూకంపాల సమయంలో వచ్చినప్పుడు కూడా ఎమర్జెన్సీ ఈ ల్యాండింగ్ సమయానికి ఎంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది కూడా అయితే ఒక పక్క ఇండియన్ గవర్నమెంట్ భావించి ఇలాంటి రన్వేలను అయితే ఏర్పడిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ రోజు ఇక్కడికి యుద్ధ విమానాలు ఇక్కడికి దిగడం ఈ NH-16 మొత్తం కూడా అయితే ఎటువంటి వెహికల్స్ రాకుండా అయితే ఇక్కడికి ఇటు స్థానిక పోలీసులు ఇక్కడ ట్రాఫిక్ అంతైతే తిప్పారు. ఈ నేపథ్యంలో కూడా అయితే మరికొద్దిసేపట్లో అయితే ఇక్కడికి యుద్ధ విమానాలు ఇక్కడ దిగనున్నాయి. రైట్ జయరామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.